హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాధు సార్ షాకింగ్గా ఫోన్లో అవునా ఎప్పుడు జరిగింది అని అడుగుతుండగా అక్కడి వాళ్ళు వివరాలు చెప్తూ ఉంటారు. ఏమైంది సార్ అని జేడి అడుగుతుండగా సాధు ఇలా చెప్తూ ఉంటాడు. కేదార్ కలవడానికి వెళ్ళిన హీరోయిన్ ఈరోజు చనిపోయిందంట అనగానే కాస్త షాక్ అవుతుంది జగదాత్రి. ఇక మళ్ళీ సాధు సార్ ఇలా అంటుంటాడు. అదే టైంలో హీరోయిన్ బాడీ దగ్గర కేదార్ ఉండడం, అప్పుడు పని మనిషి కేదార్ని చూడడం, మర్డర్ జరిగిన టైంలో కేదార్ అదే ఇంట్లో ఉండడం, దానివల్ల అని సాధు సార్ చెప్పలేకపోవడంతో అయితే అని జగదాత్రి అంటూ ఉంటుంది. కేదార్ని సస్పెక్ట్గా అరెస్ట్ చేయబోతున్నాం అని అనేస్తాడు సాధు సార్. దాంతో కుప్పకూలుతుంది జగదాత్రి. అక్కడ హీరోయిన్ బాడీ దగ్గర కేదార్ ఉండడం పని మనిషి చూసి భయంగా అరుస్తూ ఉంటుంది. అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తుండగా సాధు జగదాత్రి కూడా అక్కడికి వస్తారు. ఏమైంది కేదార్, నువ్విక్కడేంటి, నువ్వు మర్డర్ చేయడం ఏంటి అని సాధు అడుగుతూ ఉండగా కావాలనే ఎవరో ఇదంతా చేసి కేదార్ని ఇరికించినట్టున్నారు సార్ అని జేడి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఇక కేదార్ ఇంటికి రాగానే పోలీసులు వచ్చి కేదార్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఆ న్యూస్ని చూసిన యువరాజ్, నిషిక, వైజయంతి అందరూ రాక్షసానందం పొందుతూ ఉంటారు. అసలు ఆ హీరోయిన్ని మర్డర్ చేసింది ఎవరు, జేడి ఆ కేసుని ఎలా సాల్వ్ చేస్తుంది, యువరాజ్కి మీనన్కి ఈ కేసుతో సంబంధం ఉందా, రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.